నమస్తే అండి. మేము ఇండియా నెక్స్ట్ నుంచి వచ్చాం. ఏపీలో ఎన్నికలు జరిగాయి కదా, ఎవరు వస్తారని అనుకుంటున్నారు? మేడం మా సైడ్ మాత్రం తెలుగుదేశం రావాలని మేము అనుకుంటున్నాము. ఎగ్జాక్ట్లీ అది ఎందుకండి? ఈ తెలుగుదేశం రావడం వల్ల ఇంతకుముందు కొన్ని మంచి పనులే జరిగినాయి మాకు. ఇప్పుడుండే ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో మాకు ఎటువంటి ఆహ్వానం లేదు. అందువల్ల మాకు తెలుగుదేశం రావాలని మేము అనుకుంటున్నాము. జగన్ అమ్మఒడిని ఇవన్నీ చాలా స్కీములు పెట్టాడు కదా, వాటి గురించి? ఆయన పెట్టాడు, స్కీములల్లో బాగానే పెట్టాడు. ఇప్పుడు కొన్ని విధాలుగా చెప్పాలంటే మందు రేట్లు పెంచాడు, లేబర్ జీతాలు తక్కువ చేసిండు. దీనివల్ల చాలా మేము ఇబ్బంది పడుతున్నాం. లేడీస్కి మాత్రం చేసిండు, అమ్మఒడిని చేసిండు, అది చేసిండు. మూడేళ్ళ వరకు చేసిండు, లాస్ట్ ఎత్తేసిండు. అది కూడా కాదు, ఇంకేం పెట్టిండు మాకు. ఇంతకుముందు 5 రూపాయల భోజనమో ఏదో దొరుకుతున్నాయి, అది తుటాగా తీసేసిండు. జగన్ ప్రభుత్వంలో ఇది లేదు, 5 రూపాయల భోజనం అనేది లేదు. అదన్నా ఉంటే కొంచెం ఇదిగా ప్రజలు కొద్దిగా చేసుకుంటున్నారు, కూలికి వచ్చిన వాళ్ళు. దీనివల్ల బాగున్నాయి. అది ఇప్పుడు అది లేదు కాబట్టి మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము దీనివల్ల. అయితే చంద్రబాబు హవా వస్తే అంత మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? మేము అనుకుంటున్నాం మేడం, ఇంతకుముందు మాకు జరిగింది కాబట్టి మేము చెప్తున్నాం, గట్టిగా నమ్ముతున్నాం. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్కీమ్లో ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఎలాగ ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెడుతున్నారు కదా, ఆడవాళ్ళందరికీ ఫ్రీ అని చెప్తున్నారు కదా బస్సులో. ఆంధ్ర లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఖచ్చితంగా ఫ్రీ బస్సు పెడతాను, ఆడవాళ్ళందరికీ ఫ్రీగా టికెటే లేకుండా ప్రయాణించవచ్చు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది జరగదమ్మా, అది జరగదు. ఈ ప్రభుత్వం జరగదు, ఆ ప్రభుత్వం కూడా జరగదు. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, ఆయన నెరవేర్చడం అనుకుంటున్నారా? నెరవేర్తా అంటే కొన్ని పనులు జరుగుతాయండి. తను వచ్చే కొన్ని పనులు రైతుల మీద కొన్ని పనులు జరుగుతాయి. అందువల్ల సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అవును మేడం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలుస్తానంటారా? ఖచ్చితంగా వస్తుందండి. ఓటు ఊరికేసారేంటి? చంద్రబాబు వేసాను. మీరేం చేస్తుంటారండి? నేను డ్రైవర్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. హలో సార్, చెప్పండి. మేము ఇండియా నెక్స్ట్ నుంచి వచ్చేది. సో ఏపీలో ఎన్నికలు జరిగాయి కదా సార్, సో ఎవరు వస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎలక్షన్ జరిగింది, కాకపోతే రిజల్ట్ అనేది రేపు రాబోతుంది. రిజల్ట్ ఎలా వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పిఠాపురంలో పక్కా గెలిచే అవకాశం ఉంది. ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతారని మీకు గట్టి నమ్మకం ఉందా? అంటే లాస్ట్ టైం నుంచి మనం చూసుకుంటే లాస్ట్ ఎలక్షన్ నుంచి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. అంటే ఏదో ఒక రకంగా నేను జనాలకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆయన సినిమాలు కూడా చాలా వదిలేసుకున్నాడు. ఎందుకంటే మాకు తెలుసు అది, ఎందుకంటే మేము ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఆయన ఏదో చెయ్యాలి, ప్రజలకు చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అంతే. ఆ ప్రజలకు చేయాలన్న పట్టుదలే ఇప్పుడు దాకా ఉన్నది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇన్నేళ్లలో జగన్ పరిపాలనలో మీకు ఎలా అనిపించింది? ఆయనది బాగానే ఉంది, ఆయనది బాగుంది. ఆయన్ని బాగుండి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ రావాలని ఎందుకు కోరుకుంటున్నాను? నేను ఎందుకు అని చెప్పేసి అంటున్నానంటే ఆయన ఏదో చేద్దాం. ఇప్పుడు లాస్ట్ టైము మన జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన నిరుత్సాహపడలేదు. నేను ఎలాగైనా ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆయన వచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది ఆయన సీఎం అయ్యి, ఆయన చేశాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈయన కూడా ఏమైనా చేస్తాడేమో, ఇంకా ఆయన వచ్చి ఇంకా ఇన్ని తెచ్చాడు, ఈయన కూడా ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి ప్రజల నమ్మకం ఉంది. ఆయన అయితే సీఎం అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు అయితే సీఎం కాదు. కానీ ఆయన గెలిచిన చోట ప్రజలకు మంచి చేస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నారండి. దానికోసం అని చెప్పేసి మేము సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా గెలిచినా కానీ సీఎం అయితే అవ్వలేరు కదా, సీఎం సీట్ అయితే కాదు కదా. జగన్ గారికి మించిన ఇది లేదు. అంటే ఆయన సీఎం ఈయన ఏంటి ఇప్పుడు ప్రజెంట్ ఆయన అక్కడ పిఠాపురంలో ఎమ్మెల్యేగా నిలబడ్డారు. కాకపోతే ఏంటంటే ఆయన ఏదో మంచి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు, ఆయన గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంతే. మొత్తానికి ఒకరిని తక్కువ చేయలేదు, ఒకరిని ఎక్కువ చేయలేదు. లేదు వీళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుండు అనుకుంటున్నాను. అంతే. ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి?
ఆల్రెడీ రెడ్డి సీఎం గా వచ్చారు కదా, సో రేవంత్ రెడ్డి గారు వలన మాకు ఉమెన్స్ కి ఫ్రీ బస్సెస్ అనేది వచ్చినాయి తెలంగాణలో. ఇన్ కేస్ ఆఫ్ నేను రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఒకటే అడుగుతాను, ఎందుకంటే ఇండియాలో పావర్టీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, ఇంకా ఇల్లిటరసీ పీపుల్స్ ఉన్నారు కదా, సో అది కూడా ఎక్కువ అయింది. ఒకవేళ నాకు ఇన్ కేస్ ఆఫ్ ఛాన్స్ దొరికితే నేను రేవంత్ రెడ్డిని కన్ఫర్మ్ గా అడుగుతాను పావర్టీని ఇంకా ఇల్లిటరసీని తక్కువ చేయమని. ఓకే, థ్యాంక్ యూ అండి. మేము ఇండియా నెక్స్ట్ నుంచి వచ్చాం. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్స్ వస్తాయనుకుంటున్నారు? బీజేపీకి బీఆర్ఎస్కి సమసమంగా వస్తుంది. ఏ పార్టీ మంచిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ. ఎందుకండి? బీజేపీ మంచి పనులు చేస్తుంది. వాళ్ళు చూసిన వాళ్ళు ఏదైనా హామీలు ఇచ్చి చేసినట్టున్నదా? స్టేట్ లెవెల్ ప్రపంచ లెవెల్ చేసుకుంటున్నాడు ఉన్నాడు కదా. బీఆర్ఎస్ మొన్నటి దాకా ఉన్నది, పోయినాక ఇక కాంగ్రెస్ వచ్చి వేస్ట్ అయింది. సరిగ్గా చేయలేదా? చేయట్లేదు కదా. వాళ్ళు ఇచ్చిన హామీలు మన దగ్గర వర్కౌట్ కాలేదు, ఏం కాలేదు. ఇంకా బస్ ఫ్రీ ఇచ్చేసి లాస్ అయింది కదా, ఇంకా మిగతాది ఏం లేదు కదా. మిగతాయి అబ్బాయిలకు చాలా ఇబ్బంది అయిందా? అవుతుంది కదా. ఆడవాళ్ళకి ఎక్కువ ఫ్రీ సీట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సీట్లు ఇచ్చినా మిగతా వచ్చే బెనిఫిట్లలో కూడా కలిసి వస్తుంది ఇట్లా ఫ్యామిలీలకి, కానీ మిగతా ఫ్యామిలీలకు వచ్చేంత ఏం చూపించలేదు కదా. అలాగే ఇప్పుడు ఏపీలో కూడా ఎన్నికలు జరిగాయి కదండి, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అక్కడ కూటమి వస్తుంది పక్కన. మీరు కూటమిలో పక్కా అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు? కూటమి అంటే నెక్స్ట్ జరిగిపోయిన పాలన గురించి, రాబోయే పాలన గురించి చెప్పుకుంటున్నాను. జగన్ పాలన ఎలా ఉందండి మీరు విన్నదాన్ని బట్టి? బాగలేదు, అసలు బాగలేదు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మొత్తానికి మీరు చూసిన దాన్ని బట్టి మెజారిటీ ప్రకారం ఏది ముందు వస్తుంది అనుకుంటున్నారు? ఎక్కువ సీట్ కానీ గెలిచేది ఏది అనుకుంటున్నారు? ఈసారి అయితే టఫ్ ఉంది, టఫ్ కాంటెస్ట్.